కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఏఐటిసిల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ లింగరాజు, డిఎన్విడి ప్రసాద్, ఏఐటిసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, కె బుచ్చిబాబు మాట్లాడుతూ స్వతంత్రానికి పూర్వం నుండే పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కరోనా టైంలో మోడీ ప్రభుత్వం మార్చివేసి వాటి స్థానంలో కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన 4 లేబర్ కోడ్లను తెచ్చిందని తెలిపారు. ఈ లేబర్ కోడ్లతో కార్మిక హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల చివరి ఆయుధం సమ్మె హక్కు నిర్వీర్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు తగ్గుతాయని, పని గంటలు పెరుగుతాయని, పీఎఫ్ లాంటి చట్టాలు నిర్వీర్యం అవుతాయని తెలియజేశారు. వికసిత్ భారత్ పేరుతో మోదీ ప్రభుత్వం కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చి వారి శ్రమను కొల్లగొట్టేందుకే ఈ లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని విమర్శించారు. తక్షణమే ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని, లేకుంటే అన్ని రంగాల కార్మికులను ఐక్యం చేసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాల్సింది పోయి కార్మికులకు మేలు చేసే చట్టాలను రద్దు చేయడం, వాటి స్థానంలో యజమానులకు మేలు చేసే లేబర్ కోడ్లు తేవడం దుర్మార్గమని అన్నారు. వీటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు వివిఎన్ ప్రసాద్, కనకారావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి సోమయ్య, జి రవికిషోర్, జై గోపి, అమర్ కుమార్, జాన్ బాబు, లోకేశ్వరి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిల్లి రామకృష్ణ, ఏఐటిసి జిల్లా నాయకులు తొర్లపాటి బాబు, బండి వెంకటేశ్వరరావు, భజంత్రి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఏలూరులో కూడా ఈ కార్యక్రమం జరుగుతోంది. నరేంద్ర మోడీ కరోనా సమయంలో దొడ్డి దోవన కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. అమలు చేయాలని చూస్తే ఈ దేశంలో అటువంటి కార్మిక వర్గం సహించదు, ఎదురు తిరుగుద్ది, ప్రతిఘటిస్తుంది, నీ సంగతి తేల్చడానికి కూడా సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఆ రకంగా కార్మికులు బానిసలుగా మార్చేటువంటి చట్టాల వలన రాబోయే కాలంలో కార్మిక వర్గం యొక్క కొనుగోలు శక్తి మరింత పడిపోయి దేశ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోతూ ఉంది. అందుకోసమే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాకులను కొట్టి గద్దలు మేపే 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని ఈ సందర్భంగా ఏలూరులో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోకపోతే తగిన బుద్ధి చెప్పడానికి కార్మిక వర్గం ఐక్యంగా సిద్ధమవుతున్నారని తెలియజేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని, కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఏలూరులో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. లేబర్ కోడ్ను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ యొక్క కార్మిక కోడ్లు రద్దు అయ్యేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియపరుస్తున్నాం.